రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ప్రైవేట్ స్కూల్స్ ని ప్రమోట్ చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో గతంలో ఒక ఇంగ్లీష్ టీచర్ బుక్యా గౌతమి అనే ఒక ఇంగ్లీష్ టీచర్ సస్పెండ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. సో జనవరిలో జరిగిన సస్పెన్షన్ అయితే ఆ తర్వాత రీసెంట్ గా ఆమెకు రీపోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అయితే రీపోస్టింగ్ ఇచ్చిన కొన్ని రోజులకి ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆమె తన టీచర్ పోస్ట్ కు అయితే రిజైన్ చేసి బయటకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎందుకు బయటకు వచ్చిందా అని చెప్పేసి తన యూట్యూబ్ లో సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేస్తూ తన ఆవేదన అయితే వ్యక్తం చేసింది. ఇప్పుడు వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు తను మళ్ళీ రీజాయినింగ్ కమ్మన్నా కూడా రిజైన్ చేసేసింది, దీనికి దీనికి సంబంధించి అసలు కారణం ఏంటి, తను పెట్టిన వీడియోలో ఏముంది, ఒకసారి కంప్లీట్ గా ఈ ఇష్యూ గురించి అయితే ఒకసారి చూద్దాం. సో ఈమె పేరు బుక్యా గౌతమి. ఖమ్మం జిల్లా మామిళ్ళగూడెంలో ఒక గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ టీచర్ గా అయితే పనిచేస్తూ ఉంది. అయితే గతంలో జనవరిలో ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే ఈమె తన సోషల్ మీడియా ద్వారా అంటే ఎక్కువగా రీల్స్ చేయడము, అలాగే ప్రైవేట్ స్కూల్ని ప్రమోట్ చేయడము, ఇటువంటి ఆరోపణలు ఈమె మీద రావడం జరిగింది. సో ఇలా ఆరోపణలు విపరీతంగా రావడంతో ఆమెని సస్పెండ్ చేసేసారు. సో అప్పుడు ఆమె ఏడుస్తూ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఏదో పొరపాటు చేశాను, ఇంకొకసారి చెయ్యను, ఎంతో మంది తప్పులు చేస్తూ ఉంటారు, క్షమించండి అన్నట్టుగా ఒక తన బాధపడుతూ ఒక వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో అప్పుడు దానిపైన భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవ్వడం జరిగింది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తే తప్పేంటి, స్కూల్లో చేయట్లేదు కదా, స్కూల్ టైంని వేస్ట్ చేయట్లేదు కదా అని చెప్పేసి. ఈవెన్ ఆ వీడియోలో కూడా తను కూడా అదే చెప్పింది. నేనేమి స్కూల్లో రీల్స్ చేయలేదు, స్కూల్ టైంని వేస్ట్ చేయలేదు, అది ఇంట్లోనే చేసుకున్నాను, ఇక ప్రైవేట్ స్కూల్ ప్రమోషన్ అంటారా, అది తెలియక తప్పు చేశాను, ఇంకోసారి చేయను అంటూ తను చెప్పుకుంటూ రావడం కూడా జరిగింది. అయితే ఏదేమైనా మొత్తం అది విపరీతంగా వైరల్ కావడంతో, అన్ని ఎక్కువగా ఆరోపణలు రావడంతో స్కూల్ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కాబట్టి ఇక ఆమె సస్పెన్షన్ అనేది ఖరారైపోయింది. సో సస్పెండ్ చేయకుండా అయితే ఉండలేకపోయారు. సో అలా సస్పెండ్ అయిపోయింది. అయితే జనవరిలో ఈ సస్పెన్షన్ అయితే జరిగింది. ఇప్పుడు 6 మంత్స్ తర్వాత తను మళ్ళీ కూడా తనకు రీజాయినింగ్ కావాలని చెప్పేసి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది. సరే అని చెప్పేసి ఏదైతే జరిగిందో అది జరిగిపోయింది. ఇక మీదట మళ్ళీ ఇంకొకసారి తనకు అవకాశం వచ్చింది. సస్పెండ్ అయిన తర్వాత ఇప్పుడు తను మళ్ళీ రీజాయినింగ్ కావాలని చెప్పేసి లెటర్ రావడంతో తను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి కాలేజ్‌కి మన స్కూల్‌కి వెళ్ళడం అయితే జరిగింది. యాజ్ ఇట్ ఈస్‌గా అంతకుముందు ఎలా తను కంటిన్యూ చేస్తుందో అలాగే తన టీచర్ వృత్తిని అయితే కంటిన్యూ చేస్తుంది. అయితే తనకు ఈ 6 నెలలు అలాగే తన మీద వచ్చిన ఈ ఆరోపణల నేపథ్యంలో అవి ఇంకా కూడా వెంటాడుతూనే ఉన్నాయి. సో అక్కడ స్కూల్‌కి వెళ్ళినా కూడా డీఈఓ వేధిస్తున్నారని చెప్పేసి, అలాగే అక్కడ స్కూల్ టీచర్స్ తనను వేధిస్తున్నారని, కామెంట్లు చేస్తున్నారని, మళ్ళీ అంటే ఆ పాత జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో గతంలో ప్రైవేట్ స్కూల్‌లో ప్రమోషను, ఆ సోషల్ మీడియా రీల్స్ వాటిని తీస్తూ మళ్ళీ ఆమెని వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. సో ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మామూలుగా ఈమె ఇంగ్లీష్ టీచర్‌గా అక్కడ స్కూల్‌లో చెప్తూనే యూట్యూబ్ ఛానెల్ కూడా మెయింటైన్ చేస్తుంది. దీని పేరు ట్యూబ్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఉంటుంది. నేను కూడా వన్ ఆఫ్ ద ఫాలోవర్. సో ఎప్పటినుంచో కూడా ఇంగ్లీష్ క్లాసులు తనవి వింటూ ఉంటాను. ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానెల్‌లో దాదాపు 7,50,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు తనకి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 75,000 మంది ఉన్నారు. అలా ఇంగ్లీష్ పాఠాలు అక్కడ స్కూల్‌లో పిల్లలకే కాకుండా యూట్యూబ్ ద్వారా చాలా మందికి తను ఇంగ్లీష్ బోధిస్తూ అయితే ఉంటుంది. అలా యూట్యూబ్‌లోను, ఇన్‌స్టాగ్రామ్‌లోను, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఇంగ్లీష్‌కి సంబంధించిన క్లాసులైతే చెప్తూ ఉంటుంది. సో అలా దానికి సంబంధించి ఇవాళ తన యూట్యూబ్ ఛానెల్ ఏదైతే ఉందో ట్యూబ్ ఇంగ్లీష్‌లోనే ఇవాళ తను రిజైన్ చేయడానికి గల కారణాన్ని ఒక వీడియో రూపంలో అయితే చెప్పడం జరిగింది. సో తన ఆవేదనను కూడా వ్యక్తం చేసింది. అంటే చాలా హోప్స్‌తో మళ్ళీ రీజాయిన్ అయ్యాను. ఇన్నాళ్ళు ఈ 6 నెలల పాటు మానసిక వ్యధకు గురయ్యాను. చాలా టార్చర్ అనుభవించాను. సమాజము, అలాగే తోటి టీచర్స్ తన మీద చేసిన విమర్శలకు నేను మానసికంగా కుంగిపోయాను అంటూ చెప్పడం అయితే జరిగింది. అయితే ఎందుకు రిజైన్ చేస్తున్నానంటే ఇలా రిజైనింగ్ అయిన తర్వాత కూడా వేధింపులకు గురయ్యాను. అక్కడ డీఈఓ గావచ్చు, టీచర్స్ గావచ్చు మళ్ళీ ఆ పాత విషయాల్ని తవ్వి తీసి నన్ను వేధించడం మొదలుపెట్టేశారు. సో అవమానకరంగా అనిపించింది. ఇంత అవమాన భారంతో ఈ ఉద్యోగం చేయడం అవసరమా? ఇంత మానసిక వ్యధకు గురవుతూ ఈ ఉద్యోగం చేయడం అవసరమా? అని చెప్పేసి నేను రిజైన్ చేశానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే అలా చెప్తూనే ఇంకా చాలా వరకు తను ఎక్స్‌ప్రెస్ చేయడం అయితే జరిగింది. ఆహ్, నేను చాలా పేద కుటుంబం నుంచొచ్చాను. భర్త సపోర్ట్ తీసుకున్నాను. కష్టపడి ఈ ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను. 12 సంవత్సరాలుగా ఈ ఫీల్డ్‌లో అంకిత భావంతో వర్క్ చేశాను.
సస్పెన్షన్ తర్వాత కూడా చాలా మంది స్టూడెంట్స్ ఫోన్ చేసి, మేడం మిమ్మల్ని మిస్ చేశారు. మేము మిస్ అయిపోతున్నాం. స్టూడెంట్స్‌కి మిమ్మల్ని దూరం చేశారని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి మరి మాట్లాడడం అయితే జరిగింది. అంతలా నేను స్టూడెంట్స్‌తో కలివిడిగా ఉన్నాను. నేనేమి రీల్స్ చేశాను, నా ఇంట్లో చేసుకున్నాను. రీల్స్ చేస్తే తప్పేంటి? ప్రైవేట్ స్కూల్‌కి సంబంధించిన ప్రమోషన్ అనేది అది చేసిన తప్పు. దాన్ని క్షమించండి. తప్పులు చేసేవారు లేరా? ఎంతోమంది తప్పులు చేస్తున్నారు. అయినా వాళ్ళు కంటిన్యూ చేయట్లేదా? నన్నెందుకు దీంట్లో ఎక్స్‌క్యూజ్ చేయలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా సమాజం గావచ్చు, అధికారులు గావచ్చు తన మీద నిందలు వేయడం, ఆ నిందల్ని తిను ఆహ్, అవమానకరంగా చూడడం ఇవన్నీ కూడా భరించలేకపోయాను. సో, వీటి కారణంగానే వాళ్ళని రిజైన్ చేస్తున్నాను. కష్టపడే ఉపాధ్యాయులు ఈరోజు ఓడిపోయింది అని జెప్పేసి కూడా ఆమె చివరగా చెప్తూ తన వీడియోనైతే ముగించేసింది. సో, అలా ఇప్పుడు ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆమెకు మంచి ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో 7,50,000 వరకు, అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో 75,000 వరకు. సో, తను ఇంగ్లీష్ బోధనలు కేవలం స్కూల్‌లో ఆ లిమిటెడ్ పిల్లలకే కాకుండా తన జ్ఞానాన్ని ఇంకా చాలా మందికి పంచాలనే నేపథ్యంలో అలా సోషల్ మీడియాలో కూడా ఇంగ్లీష్‌కు సంబంధించిన క్లాసెస్ అయితే చెప్తూ ఉన్నారు. అయితే గత 6 నెలలుగా కూడా పెద్దగా పోస్ట్‌లేం పెట్టలేదు. ఎక్కడ పోస్ట్‌లేం పెట్టలేదు. లాస్ట్ తను 7 మంత్స్ బ్యాక్ పెట్టిన పోస్ట్ ఒకటైతే ఇప్పుడు తను రిజైన్ చేసిన కారణాన్ని చెప్తూ అసలేం జరిగింది తనకనేది వీడియో పోస్ట్ అయితే చెప్పింది. దాదాపు ఒక 6, 7 నెలల పాటు ఇంగ్లీష్ క్లాసులు బోధించకుండానే ఆ యూట్యూబ్ ఛానెల్‌ని అలాగా వదిలేయడం జరిగింది. సో, అది ఆహ్, అర్థమైపోతుంది. సో, ఆ 6, 7 మంత్స్‌లో తను ఎంత వ్యధకు గురైపోయిందో అని జెప్పేసి. సో, తర్వాత రీజాయినింగ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి తన సెకండ్ ఛాన్స్ లాగా తను జాబ్ చేసుకుంటూ వెళ్ళిపోదామని అనుకున్నప్పటికి కూడా ఇప్పుడు ఇటువంటివి రిపీట్ అవ్వడం అయితే జరిగింది. సో, తను గిరిజన మహిళను అందుకోసం కూడా తనని ఈ రకంగా చూస్తున్నారని కూడా ఒక అలిగేషన్ అయితే చేయడం అయితే జరిగింది. సో, ఎంటర్‌గా ఆమె వీడియోలో అయితే ఆమె ఆవేదన అయితే కనిపిస్తూ ఉంది. సో, ఎంతోమంది తప్పులు చేస్తున్నా వాళ్ళెవరిని కూడా శిక్షించట్లేదు. నేను మాత్రమే ఇలా పొరపాటున చేసిన తప్పుకు నన్ను ఇంత శిక్షకు గురి చేశారు. సమాజం నా మీద నిందలేసింది. తోటి టీచర్లు నిందలేశారు. ఇవన్నీ అవమానాలను నేను భరించలేకపోతున్నాను. అందుకే రిజైన్ చేస్తున్నా అని చెప్పేసి రిజైన్ చేయడం అయితే జరిగింది. సో, ఇప్పుడు ఆమె కింద కామెంట్లు కూడా చూసుకుంటూ వస్తే ఆమె వీడియోకి చాలా మంది పాజిటివ్‌గా దీని నుంచి త్వరగా కోలుకోవాలని చెప్పేసి పోస్ట్‌లయితే పెడుతున్నారు. ఫుల్ సపోర్ట్‌గా కూడా సోషల్ మీడియాలో అయితే దొరుకుతుంది. సో, మరి అలా 6 మంత్స్ సస్పెన్షన్ తర్వాత రీజాయినింగ్ అయిన తర్వాత కూడా ఇప్పుడు ఆమె రిజైన్ చేయాల్సయితే వచ్చింది. దానికి సంబంధించిన వీడియో అయితే వైరల్ అవుతుంది. సో, మరి నెక్స్ట్‌గా తను యూట్యూబ్‌లోనే సోషల్ మీడియాలో కంటిన్యూ అవుతుందా? లేకుంటే వేరే ఏదైనా ప్రయత్నాలు చేస్తుందా? ఏం జరుగుతుందో, ఆమె కెరీర్‌కి సంబంధించి ఆమె ఏం ప్లానింగ్ చేసుకుందో ఇంకెవరికైతే అవేమి చెప్పలేదు గానీ, సో, ఇప్పుడు తన ఈ విధంగా రిజైన్ చేయడం అయితే సో, కొంతమందికైతే ఆమె ఫాలోవర్స్‌కైతే ముఖ్యంగా కాస్త పెయినయితే మిగిల్చిందని చెప్పుకోవాలి. సో, సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ఫాలోయింగ్ ఉంది కాబట్టి దాని ద్వారా అయితే ఇంగ్లీష్ క్లాసెస్ కంటిన్యూ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. సో, మరి చూద్దాం ఏం జరుగుతుందో ఆమె విషయంలో.